హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన యొక్క ఫోన్ లేదా కంప్యూటర్ను ఉపయోగించి ఆన్లైన్లో మనీని ఎలా సంపాదించుకోవచ్చో తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆన్లైన్లో అమౌంట్ని సంపాదించుకోవడం అంటే అది దాదాపు ఏంటంటే చాలా వరకు ఫ్రాడ్లే ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొన్ని ఏంటంటే మీరు కొంత డబ్బు కట్టండి, టైప్ వర్కింగ్ ఇస్తాము లేదా క్యాప్చా వర్క్లు ఇస్తాము ఇలాంటివి చెప్తుంటారు. తీరా కట్టిన తర్వాత అది బాగలేదు ఇది బాగలేదు, మీరు సరిగ్గా టైప్ చేయట్లేదని అమౌంట్ ఏమి చెల్లించరు అనమాట. ఇలాగా చాలా మంది మోసపోతూ ఉంటారు. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే, ఇది చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఫాలో అయ్యి డబ్బులు ఎర్న్ చేస్తున్నారు. దీనికి ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు, ఎటువంటి టైపింగ్ కానీ లేదా ఇతర స్కిల్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ 1 క్లిక్ తోటి మీకు ఏంటంటే ఒక బిట్ కాయిన్, మామూలుగా బిట్ కాయిన్ రూపంలో మీకు కొన్ని పాయింట్లు వస్తాయి. సరే, ఇక్కడ ఏంటంటే బిట్ కాయిన్ గురించి లైట్గా కొంచెం చెప్తాను. తెలియని వాళ్ళకి చాలా మంది తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఏంటంటే బిట్ కాయిన్స్ అనేది చాలా రన్నింగ్లో ఉన్నటువంటి మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించింది. ఇది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే కొన్ని బాండ్లు కానీ లేదా షేర్లు కానీ కొనుక్కు పెట్టుకుంటే దాని విలువ ఉండే కొంచెం పెరుగుతుంటుంది కదా, అలాగే ఇది కూడా ఏంటంటే ఆన్లైన్లో బిట్ కాయిన్లు అంటే ఇప్పుడు చాలా చెల్లింపులు కూడా వ్యాపారానికి సంబంధించిన చెల్లింపులు కూడా బిట్ కాయిన్ రూపంలోనే జరుగుతుంది. ఎందుకంటే దీని విలువ ఏంటంటే రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సరే, నేను ఈరోజు ఈ వీడియో చేసేటప్పటికి ఒక బిట్ కాయిన్ విలువ వచ్చేసి 2,42,000 రూపాయల దాకా ఉంది. ఇదే ఒక సంవత్సరం అంటే మామూలుగా డాలర్స్లో ఉండి నేను మామూలుగా ఏంటంటే మన ఇండియన్ కరెన్సీలోకి ట్రాన్స్ఫర్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇదే ఒక 1 year బ్యాక్ అయితే ఇంత లేదండి, ₹1,00,000 కూడా లేదు. అలాగేంటంటే అసలు ఒక 1 yearలోనే దాదాపు రెట్టింపు అయిపోయింది. ఈ విధంగా మీరు ఏంటంటే ఫ్రీగా బిట్ కాయిన్లు మీరు ఆన్లైన్ ద్వారా సంపాదించుకోవచ్చు. అది ఎలాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మీ వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో కావచ్చు లేదా URL బార్లో కావచ్చు teluguprajal.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సరే, పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సరే, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈన్ మనీ ఆన్లైన్ నో ఇన్వెస్ట్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ మామూలుగా రఫ్గా రాసి ఉంటుంది ఎలాగా చేయాలి ఏంటి అనేది. దీని మీద క్లిక్ చేసుకోండి. సరే, పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఏంటంటే ఫస్ట్ సైన్ అప్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీ ఈమెయిల్ అడ్రస్ మామూలుగా పాస్వర్డ్ ఇచ్చి ఈ నెంబర్ని ఇలాగే ఉంచేసేయండి. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మామూలుగా ఇక్కడ ఈ క్యాప్చాని ఇక్కడ టైప్ చేసేసి సైన్ అప్ చేసేస్తే మీకు మామూలుగా ఏంటంటే అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఈమెయిల్ వచ్చేసి జీమెయిల్ ఉంటేనే జీమెయిలే ఇవ్వండి, ఎందుకంటే జీమెయిల్ అయితేనే బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. పాస్వర్డ్ జీమెయిల్ మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇస్తారో అది ఇచ్చినా పర్లేదు, లేదా ఏదైనా కొత్త పాస్వర్డ్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా మీరు ఏంటంటే ఈ నెంబర్ అలాగే ఉంచేసేయండి. ఇక్కడ వచ్చేసి క్యాప్చాని టైప్ చేయండి. ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఏంటంటే సైన్ అప్ అయ్యాను కాబట్టి నేను లాగిన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సరే, ఇక్కడ మీరు గమనించిన ఒక బిట్ కాయిన్ విలువ వచ్చేసి $3,555 ఉంది. సరే, ఇది ఏంటంటే రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. మీరు తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు గమనించుకుంటా ఉంటే మీకు దీని విలువ పెరుగుతూ ఉంటుంది. సరే, నేను లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సరే, ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ నా పాస్వర్డ్ ఇచ్చేసి ఈ బాక్స్ ఉంటుంది కదా, దీన్ని అట్లా వదిలేసేయండి. వదిలేసేసి మామూలుగా ఇక్కడ ఏంటంటే లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ ఏంటంటే మామూలుగా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, సరే ఇక్కడ కుకీస్ వచ్చినాయి, గాట్ ఇట్. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు అట్లా లాగిన్ వల్ల ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసేసి రోల్ మీద క్లిక్ చేయటమే. అలా గంటకు ఒకసారే ఉంటుందండి అవకాశం. ఇంకో విషయం మీరు గమనించవలసింది ఏంటంటే ఒక IP నెంబర్కి ఒక మామూలుగా అకౌంట్ మాత్రం క్రియేట్ చేసుకోగలం. ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, సరే ఇలా వస్తుంటాయి కదా, ఒక 10 అకౌంట్లు క్రియేట్ చేసుకోవచ్చు కదా 10 ఈమెయిల్ మీద అంటే అది అవ్వదండి. మామూలుగా ఒక IP నెంబర్ మీద ఒకటే తీసుకుంటుంది. ఈ విధంగా గంటకు ఒకసారి క్లిక్ చేసుకోవాల్సి వచ్చింది. నేను క్యాప్చాని ఎంటర్ చేస్తున్నాను, గమనించండి.
సరే, ఇదేదో కొంచెం అర్థం కావట్లేదు, ఇంకో క్యాప్చా తీసుకుందాం. సరే, ఎంటర్ చేస్తున్నాను. రోల్ మీద క్లిక్ చేయాలి. ఇదిగోండి, ఇక్కడ పాయింట్లు పెరిగినాయి చూడండి. ఇందాక పాయింట్లకి ఇప్పుడు పాయింట్లకి తేడా వచ్చింది. సరే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ టైం పడుతుంది అనమాట. మామూలుగా ఇంకో గంట తర్వాత మళ్ళీ సేమ్ మామూలుగా మన teluguprajal.com లోకి వెళ్ళి మీరు ఏంటంటే అక్కడ క్లిక్ చేసుకుంటే ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే సైన్ అప్ అవ్వని అవసరం లేదు, మామూలుగా లాగిన్ అవ్వచ్చు. మీ ఈమెయిల్ పాస్వర్డ్తో లాగిన్ అయిపోయి, అంటే గంటకి ఇలా చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ పాయింట్స్ పెరిగిపోతూ ఉంటాయి. మీకేంటంటే ఇలాగా పాయింట్స్ ఒకసారి 56 అని ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చాయి కూడా చూసుకోవచ్చు. లాటరీ టికెట్లు ఆడవచ్చు. ఇవన్నీ ఏంటంటే రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఈ విధంగా ఏంటంటే మీరు గంటకి ఎటువంటి ఖర్చు ఉండదండి మీకు. ఇక్కడ మీకు అలా మీరు గంటకి మీరు మామూలుగా ఇంట్లో మీకు పీసీ సిస్టమ్ ఉన్నా కానీ లేదా మీ మొబైల్లో కూడా ఇలాగే చేసుకోవచ్చు. మన teluguprajal.com ఓపెన్ చేసి ఈ విధంగా మీరు గంటకి ఏం ఒక క్లిక్ ఏనండి, మామూలుగా ఇలాగా ఆటోమేటిక్గా 1 సెకండ్ 2 సెకండ్లు అయిపోతుంది. ఊరికి లాగిన్ అయిపోయి ఇలాగా క్లిక్ చేస్తే చాలు. గంటకి చేసుకుంటుంటే ఇలా పాయింట్లు పెరిగిపోయి 1 బిట్ కాయిన్కి వస్తుంది. 1 బిట్ కాయిన్ అంటే సుమారు ఏంటంటే ఇది పూర్తయ్యేలుగా 1 సంవత్సరం దాకా పడుతుంది. కానీ ఏంటంటే మీకు సంవత్సరంలో దీని విలువ కనీసం 5 లక్షలకు 6 లక్షలకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే మీకు నెలకి 30,000 40,000 పడిపోతుంది అనమాట. అంటే మీరు ఎమ్మటే ఇది కాకపోయినా మీకు ఏం నష్టం లేదు. మామూలుగా ఏంటంటే నెలకు 30,000 అన్నా మీకు ఏంటంటే వచ్చినట్టే ఇలా క్లిక్ చేసుకుంటా ఉంటే. అయితే మీరు ఏంటంటే గంటకి చేసుకోవాలి. మీకు ఓపిక రోజుకి ఏంటంటే ఒక 10 సార్లు కానీ 11 సార్లు 12 సార్లు. ఒకవేళ మీరు నైట్ కూడా కొంచెం ఎక్కువ టైంలో ఉండగలిగితే మామూలుగా నైట్ కూడా కొంచెం ఏంటంటే గంటకి ఎప్పుడైనా మేలుకు వచ్చినప్పుడైనా ఇలా ఫోన్ ద్వారా కూడా చేసేసుకోవచ్చు అండి. మామూలుగా ఈ విధంగా చేసుకుంటే మీకు ఏంటంటే ఆన్లైన్లో ఫ్రీ బిట్ కాయిన్స్ అనేవి వస్తాయి. ఈ బిట్ కాయిన్ విలువలు ఏంటంటే ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు, లేదా పేపాల్లో ఇది చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఆన్లైన్ ద్వారా సంపాదించుకోవచ్చు. సరే, మామూలుగా నేను సైన్ అవుట్ చేసేస్తున్నాను. సరే, ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు మామూలుగా ఇప్పుడు చూడండి, సైన్ అప్ చేసుకునే అవసరం లేదు, మామూలు లాగిన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. మీరు మామూలుగా ఇక్కడ ఏంటంటే మీ ఈమెయిల్ అడ్రస్ మీ యొక్క మామూలుగా పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయ్యి గంట తర్వాత మళ్ళీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏంటంటే ఆన్లైన్లో మీరు ఏంటంటే కొంత అమౌంట్ని ఎర్న్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.